వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కమలములు నేట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతి అనేటువంటిది సుమతి శతకారుడి యొక్క భాష్యం. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితుల్లో ఇరుక్కున్నటువంటి ఇద్దరు స్త్రీల గురించి ఈ పద్యం కరెక్ట్గా అతికినట్టుగా సరిపోతుంది. వాళ్ళు ఎవరనంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి ఏపీలో షర్మిల గారు, ఇంకోటి తెలంగాణలో కవిత గారు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తమ ఉనికి ఎక్కడైతే ఉందో ఆ పార్టీల నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వాస్తవానికి ఆవిడ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంత గొప్ప నాయకురాలు, ఎంత పెద్ద నాయకురాలో అందరికీ తెలిసిన విషయమే. అనేక పదవులు కూడా ఆవిడ్ని వరించాయి. అయితే ఆవిడకి ఎందుకనో అసంతృప్తి, మరి ఏంటి అనేటువంటి కారణాలు పూర్తిగా తెలియకపోయినా కూడా ఆవిడ పదే పదే ఈ మధ్యన కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ మంచివారు అలా అంటూ అలా వచ్చి ఇక లాస్ట్గా అతి ముఖ్యమైన కీలకమైనటువంటి నాయకుడైనటువంటి హరీష్ రావు గారి మీద డైరెక్ట్గా అటాక్ చేయడంతో ఇక పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి అనేటువంటిది అగమ్య గోచరం. సరే, ఆవిడ సొంత పార్టీ పెడతారా లేదా అనేటువంటివి తర్వాత చర్చలు, తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా కూడా ఎప్పటికిప్పుడైతే ఆవిడ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆవిడ తన ఉనికిని, స్థానాన్ని ఆల్మోస్ట్గా కోల్పోయినట్టే అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. అలాగే ఏపీలో కూడా తీసుకుంటే వైసీపీ పార్టీలో అత్యంత బలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి షర్మిల గారు, అంటే ఆవిడకి రాజకీయంగా పదవులకు దక్కకపోయినా కూడా వైసీపీ పార్టీని నిలబెట్టడంలో, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని నిలబెట్టడంలో ఆవిడ చేసినటువంటి కృషి అనేటువంటిది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆవిడ విభేదించి అక్కడి నుంచి బయటికి రావడంతో ఇప్పుడు ఆవిడ కూడా తెలంగాణలో పార్టీ పెట్టడం, ఇక్కడ సక్సెస్ కాలేకపోవడం, దాని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేయడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క పునర్వైభవానికి ఆవిడ ఏమాత్రం కృషి చేయకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెటెడ్గా ఆవిడ పనిచేస్తూ ఉండటంతో అది టీడీపీకి ఇండైరెక్ట్గా లాభం చేకూరుస్తున్నట్టుగా ఖచ్చితంగా అర్థమైపోతుంది అందరికీ అనేటువంటిది పరిశీలకుల అభిప్రాయం. అందుకే ఈ శ్లోకంలో లాగా కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అనేటువంటి లైన్లో లాగా కమలాప్తుడు అంటే మనకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా కమలాప్తుడు అనుకోవచ్చు. బీజేపీకి ఆయన సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి, అలయన్స్లో ఉన్నారు కాబట్టి అనేటువంటిది కూడా ఈ అర్థాన్ని కూడా అలా అన్వయించి చెప్తున్నారు ఇప్పుడు పరిశీలకులు. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.